విడుదల రజని తన గురించి అందరికీ తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని దారుణాలు చేసిందో. సో ఇప్పుడు రీసెంట్గా తన పిఏ తను కూడా ఒక క్రిమినల్ అన్నమాట. పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీస్ని అంటే ఇట్లా నెట్టేసి మరి తను కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. సో తన మనస్తత్వాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. వాటిని కప్పుపుచ్చుకోవడానికి ఏ రకమైన నటనైనా చేస్తారు. నిజంగా వాస్తవంగా ఆ సన్నివేశం మనం మీడియాలో చూసినట్టయితే అసలు ఎవరినైనా ఒక కుటుంబ సభ్యునో భర్తనో ఎవరో వచ్చి చంపేస్తుంటే పెట్టి ఆర్తనాదంలా చేస్తుంది ఆమె. అంటే అది ఒక క్రిమినల్ను వాడిని కారులో పెట్టుకుని అసలు ఎంత విరోచిత పోరాటం చేస్తుందో చూడండి. ఏదో స్వతంత్ర సమరయోధుడి కోసం, లేకపోతే ఈవేళ మన పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నప్పుడు సైనికులు ఏ రకంగా పోరాడతారో ఆ రకంగా పోరాడుతుంది. బ్రహ్మాండంగానండి. వీళ్ళు చేసే ప్రతి కబ్జాలో కానీ, తర్వాత మన పర్సంటేజ్లో కానీ ఈ రాజకీయ నాయకులు పిఏలు ఎక్కువ పర్సెంట్ పాల్గొంటూ ఉంటారు. అందులోని దుర్మార్గమైన వైసీపీ పాలనలో ఎలాంటి ఉచ్చనీచాలు లేకుండా ప్రవర్తించినటువంటి ఆ తీరుని, ఆ కబ్జా చేసినటువంటి ఆ తీరుని, భయంకరంగా అందరినీ కూడా భయపెట్టి పరిపాలించినటువంటి ఆ తీరుని చూస్తే ఈవేళ మరి ప్రతి ఒక్కరు అరెస్ట్ కావాల్సిందే. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా అప్పట్లో దోషేసుకున్నారు. మరి విడుదల రజనీకి ఎప్పుడు టైం వస్తుంది అనుకోవచ్చు సార్ అరెస్ట్ చేయడానికి? టైమా మరి వచ్చిందిగా. ముందుగా ఎదురుగా నిలబడ్డటువంటి అనుచరుడు పిఏ వాడిని అరెస్ట్ చేశారు. వాడి నుంచి నిజాన్ని రాబట్టి ఏమేమి కబ్జాలు చేశారో, ఏమేమి దోపిడీలు చేశారో తెలుసుకుంటారు పోలీసులు. ఖచ్చితంగా విడుదల రజనీ అనే మన ఏ మొక్క అది గంజాయి మొక్క కాదు, ఇక్కడ హైటెక్ సిటీలో పుట్టినటువంటి ఐటీ మొక్క. ఆ మొక్కన అంటే ఈ వీడియోలో మనం గమనించాల్సింది ఏంటంటే అంటే యూనిఫామ్లో ఉన్న పోలీస్ని కూడా తన చేయితో నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు డ్యూటీలో ఉన్న ఆఫీసర్ నెట్టింది ఆమె. అది కూడా కేసు అవుతుంది వాస్తవంగా. ఎందుకంటే డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని ఎవ్వరూ కూడా టచ్ చేసే అధికారం ఎవరికి లేదు. అసలు పదవిలో ఉన్నటువంటి వాడికే లేదు. పదవి పోయిన తర్వాత కూడా ఈమె ఎలా ప్రవర్తన చేస్తుంది చూడండి. అది మాత్రం ఖచ్చితంగా పోలీసు వారు ఇంకో కేసు ఎక్స్ట్రా పెడతారు ఈ మీద. అంతేగాని చూస్తూ ఎవరు ఊరుకోరండి. అప్పుడు ఆమె చేసినటువంటి చాలా మన దోపిడీ మాత్రం బయటపడుతుందని అంటున్నారు. ఎందుకంటే ఆమె చాలా ఘోరంగా చేసింది. రజనీ గారికి మంచి అవినాభావ సంబంధం ఉందని మరి ఆయన ఏమైనా సపోర్ట్ చేస్తాడు అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇలాంటి దొంగల కనుక పెద్ద నాయకుడు ఆయనే కదా. ఎందుకు సపోర్ట్ చేయడు? చేయాలి. చేస్తేనే రేపు పొద్దున గజ దొంగ బయటకు వస్తాడు. లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక పిఏని అరెస్ట్ చేస్తుంటే అంత రాద్ధాంతం చేసింది ఆడదేనా? నిజంగా ఆడదేనా? అంత పోలీస్ ఆఫీసర్ అంతమంది ఏమండి ఇతన్ని విచారించడానికి తీసుకెళ్తామని చెప్పినప్పుడు సరే విచారించండి, అవసరమైతే నేనే అప్పగిస్తానని చెప్పాలి రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా కానీ. అంతేగాని ఉచ్చనీచాలు లేకుండా పోలీసు ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం అంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలుసా? కింద పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి తొక్కుతారు, వదులుతారా? ఇప్పుడు వాళ్ళ రాజ్యంలో వాళ్ళకి పదవి ఉన్నప్పుడు, వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు ఇష్టాన్ని రీతిగా కబ్జాలు భూ కబ్జాలు చేసేసి దారుణాలు చేసేసి వాళ్ళు తప్పించుకోవాలంటే ఎవరి వల్ల కాదు. ఎప్పటికైనా సరే దోపిడీ దొంగలు కానీ ఇలా చేస్తున్నట్టు అంటే అన్యాయాలు చేస్తున్న ఎవరైనా సరే రేపు పొద్దున్న మన పోలీసులు న్యాయస్థానంలో ఉండాల్సిందే ఖచ్చితంగా. ఓవరాల్గా ఒక మాటలో చెప్పండి, విడుదల రజనీ గురించి అంటే ఈ మాట సరే అయితే ఈక్వల్గా అవుతుంది అంటే ఏ వార్డు చెప్తారు? విడుదల రజనీ అనేది ఎక్కడుంటే ఎవరి ద్వారా అంటే ఎవరి పార్టీలో ఉంటే వారి మాట మాట్లాడుతుందండి. వారినే భుజాలు కాస్తుంది. తనకు కావాల్సింది దోపిడీ కావాలి, ఆమెకి కబ్జాలు కావాలి, అధికారం కావాలి. ఇలాగా అప్పుడు చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు అలాగే ప్రవర్తన చేసింది. చంద్రబాబు నాయుడు మీరు నేను హైదరాబాద్లో నాటిన మొక్క సైబరాబాద్ మొక్కనంది, ఈవేళ జగనన్న అక్కన అంటుంది. ఇంకేం చెప్పాలా? ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు రజనీ గారు మనకందరికీ తెలుసు, ఆ స్టోన్ కన్స్ట్రక్షన్ వారు ఏదో చేస్తున్నారు, నాకు ఇంత డబ్బు ఇవ్వాలి, నా నియోజకవర్గంలో చేస్తున్నారని చెప్పి 10 కోట్లకు బేరం కుదుర్చుకోవడం, అలా చేయకపోతే మీ మీద ఏదో క్రిమినల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పి వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ ఆ వైసీపీ గవర్నమెంట్లో జరిగాయి.
ఆమె అధికారంలో ఉన్నప్పుడు. సరే అని చెప్పి వాళ్ళు ఏదో మేము అంత ఇచ్చుకోలేమమ్మా, ఎంతో కొంత ఇవ్వడం, 2 కోట్లు ఇవ్వడము, ఇవాళ పిఏకు 10 లక్షలు ఇవ్వడము, ఇదంతా అందరికీ తెలుసున్నటువంటి సంగతే. ఈ రోజు ఏంటంటే ఇవన్నీ బయటపడి, ఆమె అరాచకాలని బయటపడి, ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి, యాక్సిడెంట్ చేసేస్తారు. ఆ యాక్సిడెంట్ ఎవరి మీద నెట్టుతారు? డ్రైవర్ మీద నెట్టుతారు. ఆడు వాళ్ళ యొక్క ఇది కాకుండాను ఆ డ్రైవర్ కుటుంబాన్ని మేము పోషిస్తాం బాబు, ఇప్పుడు ఎందుకులే మేము చేసిందని చెప్పి ఈ రకంగానే ఆ పిఏని ఇరికించి ఆ పిఏ మీద ఏదో నెట్టేసి, ఇప్పుడు ఒకవేళ పిఏ దొరికితే ఈమె చేసిన అక్రమాలన్నీ కూడా బయటికి వస్తాయని చెప్పేసి ఆపుతుంది అనుకో. అంతే కదా మరి. ఇప్పుడు అంతకుముందు లిక్కర్ కుంభకోణంలో అందరూ మరి ఏం చెప్తున్నారు, ఇది మాకేం సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మేము చేసాము అని చెప్పి లిక్కర్ కుంభకోణం అందరూ కూడా దొరికి ఇది చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ రికార్డ్ చేసి వాళ్ళు అన్నీ చేస్తే కూడా ఇదే చెప్తున్నారు కదా వాళ్ళు. కానీ ఈ చెప్పడానికి ఏంటంటే చెప్పినంత మాత్రాన్ని కాదండి, దీనికి పక్కా ఎవిడెన్స్ ఉండాలండి. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కోర్టు ఏంటంటే చెప్తారు, నమ్ముతుంది. ఆ కోర్టుకి ఏంటంటే ఎవిడెన్స్ కావాలి, సాక్ష్యాలు కావాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అది చేయమన్నారు, ఇది చేయమన్నారు, లేదా వాణిజ్యం అంటే అదంటే కోర్టు ఒప్పుకోదు అనమాట. అది సార్ ఓవరాల్గా విడుదల రజనీ అంటే మీకు ముందుగా గుర్తుకొచ్చేది అంటే ఆమె గురించి ఏం చెప్తారు? ఆమె విడుదల రజనీ గారు అంటే ముందు మనకి జ్ఞాపకం వచ్చేది ఇదే కదా, స్టోన్స్ అదేదో వాడు పాపం ఫ్యాక్టరీ పెట్టుకుని బాలాజీ కన్స్ట్రక్షన్ అనుకుంటాను, సైబరాబాద్ మొక్క, ఐటీ మొక్క అంటున్నారు. అది కూడా ఉంది ఇదిగాను. జనరల్గా వాళ్ళు ఏంటంటే ఎవరైనా న్యాయపరంగా ఏదో రకంగా బిజినెస్ పెట్టుకుని వ్యాపారంగా వాళ్ళ పాపం అన్నారు, మాకు అన్ని లైసెన్సులు ఉన్నాయి, మేము న్యాయపరంగా చేసుకుంటున్నాము, మా మీద ఇటువంటి ఇది చేస్తే, ఇప్పుడు ఎవరైనా ఒక షాప్ పెట్టుకుని ఆ షాప్ దగ్గరికి వచ్చి రోజు మాకు మామూలు ఇవ్వు, ఇది ఇవ్వు అంటే అతను ఎలా బ్రతుకుతాడు? కాబట్టి ఏంటంటే న్యాయపరంగా అతని ఫ్యామిలీని పోషించడం కోసం ఏదో వ్యాపారం చేసుకోవాలి. ఆ వ్యాపారంలో వీళ్ళు తలదూర్చి నియోజకవర్గం అంటారా, ఏ నియోజకవర్గంలో ఎవరైనా వ్యాపారం చేసుకునే ఇది అందరికీ ఉందన్నమాట. చేస్తున్నారు. 10 కోట్లు అడగడం, వీళ్ళేమో రిజెక్ట్ చేయడం, ఏదో కొద్దిగా బేరం కుదుర్చుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. బయటపడితే ఇప్పుడేమో వాళ్ళ పిఏ మీద ఇది చేస్తే మేము పోలీసు వాళ్ళని తోసేయడం, ఇది చేయడం. ఇది మామూలుగా రజనీ రోజా కూడా చేశారు కదా, ఆవిడ కూడా చేసింది కదా ఓ టైంలోను. కాబట్టి ఏంటంటే ఒక న్యాయపరంగా చట్టపరంగానే వెళ్తున్నారు వీళ్ళంతా. కాబట్టి అంటే ఆవిడ్ని చేయడంలో తప్పేమీ లేదు. ఇప్పటివరకు లేడీస్ కదా పాపం, ఎందుకులే ఆడావిడ, మనం ఎందుకులే అని చెప్పి కొద్దిగా చంద్రమోహన్ నాయుడు గారు న్యాయపరంగా వెళ్దామని చెప్పి అనుకున్నారు తప్ప దీంట్లో ఎటువంటి ఇది లేదు. చేయొచ్చు, చేయడంలో తప్పేం లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నప్పుడు అది ఒక రౌడీ రాజకీయ పార్టీ. అది అక్కడ మొత్తము క్రిమినల్స్, దొంగలు, దగాకోరులు వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా సరే ఇది డిఫెన్స్ అనుకుంటారు వాళ్ళు. ఇంకా ఏమా ఇక్కడ పుట్టిన చెట్టు, మన హైదరాబాద్లో పుట్టిన చెట్టు ఈమె. ఆ చెట్టు సైబర్ మొక్క ఇప్పుడు పాకి ఏర్లు మొత్తం పోయేసి అక్కడికి వెళ్ళేసి అందులోనూ ఒక మరి దగాకూరల పార్టీలో చేరేసి ఇప్పుడు ఆమె చేసిన అన్యాయాలను వాళ్ళ పిఎన్ అరెస్ట్ చేస్తుంటే కూడా ఒక డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సంథింగ్ ఎవరో మహిళ వాళ్ళని తోయడం కూడా జరిగింది. అందంటారు అంటే దీన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళ అధినాయకుడే కరెక్ట్ లేరు, మిమ్మల్ని వచ్చిన తర్వాత బట్టలు ఇప్పేస్తాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను అది అని అధికారం స్వయంగా ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారే చేస్తున్నప్పుడు కింద స్థాయిని మనం ఎంత మంచిగా ఉంటారు అనుకో మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటారు అంటే ఇప్పుడు చెట్టు అనేది ఎట్లుంటే ఫలాలు కూడా అలాగే వస్తాయి. ఆ చెట్టు మంచి చేయలేనప్పుడు ఫలాలు మంచిగా అనుకుంటాం మనం. విడుదల రజనీ ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ దాంట్లో కావచ్చు, సో అన్నిట్లలో కూడా పిఏకి ఖచ్చితంగా బాగుందని చాలామంది అంటున్నారు. సో తనని అరెస్ట్ చేస్తే తిను చేసిన అక్రమాలు అన్నీ కూడా బయటకు వస్తాయని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాను అంటున్నారు. సో క్రిమినల్ని కాపాడుకుంటున్న పెద్ద క్రిమినల్ ఏమి అంటున్నారు. సో మీరు అదే విధంగా చెప్తారా? 2,50,00,000 ఏదో డిమాండ్ చేసిందంట అప్పట్లో క్రషర్ అంటారంటే. ఈమె అవినీతి భాగవతం చిట్ట ఎట్లుందంటారంటే అది రాసి చిత్రగుప్తుని బుక్ కూడా అయిపోయింది. చిత్రగుప్తుని బుక్ కూడా అయిపోయింది మరి ఈమె చిట్టాలు రాసి. ఇంకేందంటారంటే ఈమె బినామీలు ఉంటారు కొంతమంది, ఈ బినామీ ఈయన కూడా ఉండొచ్చు పిఏ. కాబట్టి ఎక్కడ తీగలాగితే కదులుతుందా అని చెప్పేసి ఈమె భయపడేసి డిఫెండ్ చేయడం చూసింది. కానీ ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వము, ఎవరిని వదిలిపెట్టదు. మీరు ఎన్ని ప్రగల్భాలు పలిపినా ఎన్ని చేసినా సరే మంచి వాళ్ళు తీసుకుపోయి లోపల పడేశారు. ఇంతకుముందు చూసినాము వాళ్ళందరూ తీసుకుపోయి, ఆయననేమో గుండె జబ్బు వచ్చి ఆమె ముంబై వెళ్ళిపోయాడు, ఒక ఆయన నేను ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తింటున్నాడు. ఇంకొంతమంది ఏదో అరే ఆ షర్టుకున్న హ్యాంగర్కున్న చొక్కేసుకొచ్చి నాన్నోడేమో ఇప్పుడు కుంటుకుంటూ నడుస్తున్నాడు. అన్నీ చూస్తూనే ఉన్నాం మనము. ఇది కూడా కొంచెం చూడాలి ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అనేది. అరెస్ట్ చేయడం మాత్రం ఎవరు అవినీతి చేసినా అరెస్ట్ చేయాలి తప్పకుండా.
దానికి న్యాయపరంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాం. ఇది ఆమెలో ఉండేటువంటి ఒక అసహనాన్ని కూడా ఆమె ప్రదర్శిస్తుంది ఈ విధంగా. సాధారణంగా ఏంటంటే రాజకీయంలో అధికారంలో ఉన్న వాళ్ళకంతా కూడా అధికారులందరూ వత్తాసు పలుకుతుంటారు, వాళ్ళకి అంతా రాజమర్యాదలు చేస్తుంటారు. ఆమె పూర్తి స్థాయిలో కూడా మంత్రిగా ఉన్నప్పుడు కూడా తన అధికారం చలాయించింది. అనేక విధంగా కూడా ఈ యొక్క దుర్వినియోగం చేయడం ద్వారా కూడా ఎంతో డబ్బు సంపాదించారని కూడా ఉంది. ఇప్పుడు ఆమెకు అధికారం ఎప్పుడైతే లేదో ఆమెకి ఇక చాలా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది ఆమె. దీంతో పాటు వాళ్ళు చేసినటువంటి కొన్ని నేరాలన్నీ కూడా బయట తీయడం వల్ల తీవ్రమైన అసహనాన్ని లోడింది. ఇప్పుడు ఆమె పిఎన్ అరెస్ట్ చేశారు, వాళ్ళ మరిదిగాని అరెస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఒక్కటే బయటపడుతునేటప్పటికీ ఆమె తీవ్రమైన ఒత్తిడిలో అవుతుంది. కానీ ఏంటంటే అధికారంలో లేదు కాబట్టి ఆమెకి ఇదివరకు ఉన్నంత విధంగా కూడా సెక్యూరిటీ లేదు, ఇదంతా లేదు. అంటే సార్ ఇప్పుడు ఆ పిఎన్ ఆ విధంగా కాపాడుకుంటుందంటే తను చేసిన అక్రమాలు బయటకు వస్తే అని భయం అనుకోవచ్చా? భయమే కదా. ఇప్పుడు పిఏ అంటే ఖచ్చితంగా ఆమె అక్రమాలన్నీ అతనికి తెలిసే ఉంటాయి. అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఆమె అక్రమాలన్నీ బయటపడతాయి. అందుకనే ఆమె ఎలాగైనా సరే పిఏని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారు. వీలైతే అతని హత్య కూడా జరగచ్చు. అది సార్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్ గారి అండ చూసుకొని ఇష్టం వచ్చిన రీతిలో చాలా మటు కూడా చెలరేగిపోయారు. సో ఇప్పుడు మరి జగన్ గారు ఏమైనా సపోర్ట్ చేస్తారనుకోవచ్చా? జగన్ గారు చెప్తున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ టైం గెలిచినప్పుడు మా సత్తా ఏంటో చూపిస్తాం అనేది ఆయన చెప్తున్నాడు. సహజంగా అంతే. ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు అధికారంలో ఉంటారో వాళ్ళకి ఒక పోలీస్ యంత్రాంగం సపోర్ట్ ఉంటుంది. అధికారం ఎప్పుడైతే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రజనీని ఫుట్బాల్ వాలీబాల్ ఆడుకుంటున్నారు, అది వాస్తవమే. కాబట్టి ఆమె ఇక పోలీసుల్ని తోసేయడం అనేది ఇక అది చాలా ఆమె యొక్క దానికి పరాకాష్ట అది. ఎందుకంటే పోలీసుల్ని తోయడం అనేది అదొక క్రైమ్ కిందకు వస్తుంది. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగిని తన విధులను నిర్వహించడంలో తోయటం. ఆమె ఒక మంత్రి స్థాయి చేసిన వ్యక్తిగా ఆమె ఈ విషయం తెలియదా? ఆమె చేసిన తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా కూడా విడుదల రజనీ గారు త్వరలో అరెస్ట్ అవబోతున్నారు.